హలో అండి, అందరికీ నమస్కారం. సో నేను ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను అక్కడ స్టూడెంట్స్ ఏదైతే ల్యాకింగ్ ఉన్నారో సబ్జెక్ట్లో, అది మనకి గూగుల్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఏదైతే సబ్జెక్ట్ ఎక్కువగా స్టూడెంట్స్ రీచ్లో లేదో దాని మీద ఫోకస్ చేస్తూ ఫస్ట్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుంది, దేని గురించి కంటెంట్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ మైండ్లోకి వచ్చింది మెషిన్ డ్రాయింగ్ అండి. మెషిన్ డ్రాయింగ్తో స్టార్ట్ చేస్తాం. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ టీచింగ్ హౌ టు డ్రా ద మెషిన్ కాంపోనెంట్స్ అండ్ ఆల్ అన్నమాట. అలా స్టార్ట్ అయిన మా జర్నీ. దాని తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కానీ కొంతమంది ఫ్యాకల్టీ రిక్వెస్ట్ ద్వారా మేము ఏం చేస్తామంటే ఎక్స్టెండెడ్ ద టాపిక్స్. మెషిన్ డ్రాయింగ్ చెప్పాను, అలాగే I have discussed about the engineering graphics and modeling. Okay, even the AutoCAD complete from the basics till the master. I have explained each and every tool. Okay, by drawing machine drawing components also. Machine components draw చేసి చూపించాను how to use the tool అని చూపించాను. Even I made some 30 to 40 exercises based on SolidWorks 3D modeling tool కోసం మాట్లాడాను. Even there are lectures based on ANSYS tutorials, which is a purely analysis tool. Basic knowledge for mechanical students అనేది నా ఛానల్ ద్వారా వచ్చేస్తుందండి. అదొకటి. అది కాకుండా అదర్ దెన్ దట్ CAD CAM కంప్లీట్ లెక్చర్స్ ఇచ్చాను నేను, బేస్డ్ ఆన్ జామెట్రికల్ మోడలింగ్, వాట్ ఈస్ CAD, వాట్ ఈస్ ప్రోడక్ట్ సైకిల్, వాట్ ఈస్ గ్రూప్ టెక్నాలజీ, వాట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. మెనీ టాపిక్స్ ఐ హావ్ డిస్కస్డ్. అంటే ఈ టాపిక్స్ లేవు మనకి ఎక్కడ ఫ్రీక్వెంట్ గా లేవు అని కాదు, బట్ మై వే ఆఫ్ టీచింగ్ కొంతమంది పిల్లలు ఇష్టపడడం వల్ల మేబీ ఐ ఫోకస్ మోర్ అపాన్ దోస్ టాపిక్స్ అగైన్ అండ్ అగైన్. అదొకటి. దీంతో అదే కాకుండా నా స్టూడెంట్స్ ఆర్ ప్రిఫరింగ్ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ ఆల్సో. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు డూ, ఇక్కడ ఏం చెప్పానంటే నేను రీసెంట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ సి లాంగ్వేజ్ కూడా చెప్పడం జరిగింది. సి లాంగ్వేజ్ తో పాటు నౌ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఎ పైథాన్, మషిన్ లెర్నింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఆల్సో. అవన్నీ చూస్తున్నామండి. సో ద ఓన్లీ రీజన్ ఇస్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ద స్టూడెంట్స్. వీఆర్ ప్లానింగ్ ఫర్ దిస్. ఓకే, వాళ్ళకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, సబ్జెక్ట్ పరంగా ఈజీగా ఫీల్ అవ్వాలనే ఒకటే ఉద్దేశంతో మా ట్యాగ్ లైన్ కూడా అదే, ఈజీ టు అండర్స్టాండ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి పుట్టిన ట్యాగ్ లైన్తో ముందుకెళ్ళాం. సో చాలా చాలా రిలేటెడ్, మెకానికల్ రిలేటెడ్, అదర్ దెన్ దట్ కూడా టాపిక్స్ ఉన్నాయి. ప్లీజ్ ఫాలో, అండ్ దోస్ హు ఆర్ ఇన్ నీడ్ ప్లీజ్ షేర్ దెమ్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ పాసిబుల్. థ్యాంక్ యూ.